వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ బీహార్ గ్రెయిన్ ఏటీఎం. మరి బీహార్ రీసెంట్గా గ్రెయిన్ ఏటీఎంస్లని ప్రారంభించడం జరిగింది. మరి గ్రెయిన్ ఏటీఎంస్లను ఏ పేరుతో ప్రారంభించింది అంటే అన్నపూర్తి అనే పేరుతో బీహార్ గవర్నమెంట్ గ్రెయిన్ ఏటీఎంలను ప్రారంభించింది. ఈ గ్రెయిన్ ఏటీఎంస్ అనేవి రేషన్స్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రేషన్స్ అనేవి దాదాపుగా 5 నిమిషాలలో 5 కేజీల వరకు రైస్ని పంపిణీ చేయగలదు, బియ్యాన్ని పంపిణీ చేయగలదు. అంటే ఇది ఒక ఏటీఎం సిస్టమ్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఏటీఎం సిస్టంలో నుంచి మనకి 5 నిమిషాలలో మనకి 5 కేజీల వరకు బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సదుపాయం అనేది మనకు క్యూలో నిల్చునే అవసరం లేకుండా, అలాగే దొంగతనాలకు నుండి విముక్తి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మనకి దొంగతనాలు, అలాగే క్యూలో నిల్చోవడం లాంటి చాలా ఇబ్బందికరమైనవన్నీ జరగడం జరుగుతుంది. అలాంటి ఇబ్బందికరమైనవి ఏమీ లేకుండా, క్యూలో నిలబడే అవసరం లేకుండా మనకు బీహార్ గవర్నమెంట్ ఈ రకమైన సదుపాయాన్ని చేయడం జరిగింది. మరి ఇది ఒక ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా చేయబడింది. ఇది ఒక ఆధార్తో పనిచేసే ఒక ఏటీఎం అని చెప్పొచ్చు. అంటే మనకి ఆధార్కి ధృవీకరణ అనేది ఇంపార్టెంట్, ప్రతి వ్యవస్థలోనూ ఇంపార్టెంటే. మరి ఆధార్ ధృవీకరణతో ఈ బీహార్ గ్రెయిన్ ఏటీఎంస్లని రూపొందించారు. ఇవి 24/7 పనిచేస్తూ ఉంటాయి. అంటే 24 గంటలు ఇది పని చేస్తూనే ఉంటుంది. మరి దీనికోసం పాట్నాలో 3 గ్రెయిన్ ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి అనుమతులను మంజూరు చేయడం జరిగింది. అంటే బీహార్ గ్రెయిన్ ఏటీఎంస్లను ప్రారంభించనున్నారు బీహార్ వాళ్ళు. అలాగే మొట్టమొదటిసారిగా పాట్నాలో 3 గ్రెయిన్ ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి అనుమతులను మంజూరు చేయడం జరిగింది. మరి ఇలాంటి ఏటీఎంస్ని మొట్టమొదటిగా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంట? పాట్నాలో ఏర్పాటు చేయనున్నారు. దానికోసం అనుమతులను కూడా మంజూరు చేయడం జరిగింది. మరి దీని యొక్క పనితీరు ద్వారా లబ్ధిదారులు తమ రేషన్ ఆధార్ కార్డును స్వైప్ చేసి బయోమెట్రిక్ వేలిముద్ర ద్వారా ధృవీకరించుకొని ధాన్యాన్ని పొందవచ్చు. మనకి బయోమెట్రిక్ ఏదైతే ఉంటుందో మన తంబ్ ద్వారా మనకి ఆధార్ లేదనే ఇతర కార్డ్స్ని అక్కడ స్వైప్ చేసి తంబుని అందులో పెట్టేసి, అంటే మన తంబు ధృవీకరణ చేసి మన రేషన్ని పొందవచ్చు. ఇలాంటి సదుపాయాన్ని ఏ గవర్నమెంట్ చేసింది? బీహార్ గవర్నమెంట్ చేయడం జరిగింది. సో ద బీహార్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ATM grain systems named with Annapurti. So this Bihar grain ATMs are used to increase transparency and speed in PDS system in Bihar. So these machines provide up to 50 kgs in 5 minutes. These machines provide how many kgs? 50 kgs in 5 minutes. So they work 24/7 and can be solar powered, thereby checking ration theft and he has standing in queues. So the Bihar grain ATMs ki sambandhinchi starting point. So Bihar government first introduced in Patna. So permissions have been granted to set up 3 grain ATMs in Patna. 3 grain ATMs in Patna permissions have been granted to set up. So next, performance. Beneficiaries can swipe their ration or Aadhaar card and authenticate through biometric to receive grain. And this is about Bihar grain ATM. Next, Sri
శ్రీ గురు రామదాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం. మరి శ్రీ గురు రామదాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి కొంత సమాచారం. మరి రీసెంట్గా మనకి పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయం ఏదైతే ఉందో, పంజాబ్లో ఉన్న అమృత్సర్ విమానాశ్రయంకి శ్రీ గురు రామదాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరు ఇవ్వడం జరిగింది. మరి శ్రీ గురు రామదాస్ జీ అంతర్జాతీయ లేదంటే శ్రీ గురు రామదాస్ జీ అనే వ్యక్తి 4వ సిక్కు గురువు. ఎక్కడ? అమృత్సర్లో. పంజాబ్లోని అమృత్సర్లో 4వ సిక్కు గురువు అయిన శ్రీ గురు రామదాస్ జీ అనే పేరును అమృత్సర్ విమానాశ్రయానికి పెట్టడం జరిగింది. ఎందుకోసం అంటే మరి అమృత్సర్ని ఏర్పాటు చేసిన గురువు ఎవరు అంటే శ్రీ గురు రామదాస్ జీ. మరి అమృత్సర్ని ఏర్పాటు చేసినందుకు గాను శ్రీ గురు రామదాస్ జీ పేరు మీదుగా మనకి పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయానికి ఆయన పేరును పెట్టడం జరిగింది. మరి పంజాబ్లోని అమృత్ విమానాశ్రయం అనేది అత్యంత వేగవంతమైన మరియు రద్దీ కలిగిన విమానాశ్రయం, అలాగే అతి పెద్దదైన విమానాశ్రయం అని చెప్పుకోవచ్చు. ఇది ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం తర్వాత రెండవ అతిపెద్ద లేదంటే ఉత్తర భారతదేశంలో రెండవ అతిపెద్ద విమానాశ్రయం అని చెప్పుకోవచ్చు. అంటే ఇందిరాగాంధీ విమానాశ్రయం తర్వాత ఉత్తర భారతదేశంలోనే రెండవ అతిపెద్ద విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం అని చెప్పుకోవచ్చు అంటే శ్రీ గురు రామదాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చెప్పుకోవచ్చు. సో మనకి ఈ విమానాశ్రయం అనేది 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 3వ విమానాశ్రయం. 2017-18లో మనకి అభివృద్ధి చెందుతున్న అంటే అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న 3వ అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు చెందింది. మరి ఇప్పుడు 2వ జాతీయ లేదా అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. అంటే ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేది తెలుసుకోవచ్చు. సో శ్రీ గురు రామదాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో this international airport is there in Punjab in Amritsar. So Amritsar was established by Shri Guru Ramdas Ji. He was fourth Sikh Guru. So in that case they were named Amritsar International Airport as Shri Guru Ramdas Ji International Airport. Shri Guru Ramdas Ji International Airport. So Shri Guru Ramdas Ji International Airport is the most busiest and fastest, speediest international airport. So and after Indira Gandhi International Airport, Shri Guru Ramdas Ji International Airport is the second largest international airport. So after Indira Gandhi International Airport in Delhi, the airport was the third fastest growing airport in India, or it is the second largest, not in third. So it is the second largest and fastest international airport in India after Indira Gandhi International Airport. So during this is the third international airport and first international airport during in a financial year of 2017-18. So in the financial year of 2017-18, this international airport is the fastest and largest international airport placed in third. So it is placed in third in 2018 period, but now it is increased to second place. So this is about Shri Guru Ramdas Ji International Airport. Why? Because it is fastly developing. So in 2017-18 it is placed in second. Now it is placed in 2017-18 it is placed in third. Now it is placed to second. Now it is placed to where? Second. This is about Shri Guru Ramdas Ji International Airport.
నెక్స్ట్ స్వయం బ్రాండ్ పేరిట డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్. మరి ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులకి అంతర్జాతీయ మార్కెట్గా విస్తృత స్థాయికి తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో, అలాగే ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థలో కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్లే ఉద్దేశంతో డ్వాక్రా మహిళల కోసం స్వయం అనే బ్రాండ్ పేరును మనకి సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేయడం జరిగింది. అంటే ఈ స్వయం అనే బ్రాండ్ పేరుతో మనకి ఊర్లలో, లేదంటే డ్వాక్రా మహిళలు అంటే ఎవరు, ఇప్పుడు మహిళా సంఘాలలో ఉండే మహిళలు ఎవరైతే ఉన్నారో, లేదంటే స్వయంగా ఏర్పాటు చేసుకున్న మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళా సంఘాలు స్వయంగా ఉత్పత్తి చేసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులకి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడానికి, అవి ఇంటర్నేషనల్ మార్కెట్లో, అలాగే మనకి ఆన్లైన్లో మార్కెటింగ్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ఆన్లైన్ మార్కెటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మనకి స్వయం అనే బ్రాండ్ పేరుతో మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేయడం జరిగింది. డ్వాక్రా మహిళల స్వయం శక్తికి పొదుపునకు ప్రతీకగా స్వయం పేరును ఎంపిక చేయడం జరిగింది. డ్వాక్రా మహిళల యొక్క స్వయం శక్తికి మరియు పొదుపుకి ప్రతీకగా స్వయం అనే పేరును గుర్తింపుగా తీసుకున్నారంట. మరి స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మార్కెటింగ్ సదుపాయం కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు. అంటే మనకి స్థానిక ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి అంతర్జాతీయ మార్కెట్కి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో సీఎం చంద్రబాబు నాయుడు has financialized the brand name Swayam to bring national and international recognitions to Dwakra women's products in Andhra Pradesh. The main objective of this to increase women empowerment and income by selling this product online and other markets with better packaging and quality standards. So the main aim is to provide this into international market. So the brand name is Dwakra choose Swayam, the name of Swayam. So the main objective is to provide marketing facilities for local products that meet international standards. This is the main aim of this program. It was launched by Andhra Pradesh CM Chandrababu Naidu. Next, first RRB co-branded card. మొదటి RRB co-branded కార్డ్ మనకి త్రిపుర గ్రామీణ బ్యాంక్ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్తో కలిసి ఫిబ్రవరి 2026లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ద్వారా మొట్టమొదటి కో బ్రాండెడ్ రూపాయి కార్డులను ప్రారంభించింది. ఎవరు? త్రిపుర గ్రామీణ బ్యాంక్ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్స్. త్రిపుర గ్రామీణ బ్యాంక్ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ రెండు కలిసి మనకి ఫిబ్రవరి 2026లో ఈ కో బ్రాండెడ్ రూపాయి కార్డ్స్ని ప్రారంభించిందంట. కో బ్రాండెడ్ రూపే కార్డ్స్. మరి ఇది డిజిటల్ మరియు కస్టమర్ కేంద్రీకృత ఆర్థిక సేవలను పెంచే లక్ష్యంతో భారత గ్రామీణ బ్యాంకులో ముఖ్య మైలురాయిని సూచిస్తుంది అంట. మరి మొదటి ఆర్ఆర్బి కో బ్రాండెడ్ కార్డుని ఎవరు ప్రారంభించారు అంటే త్రిపుర బ్యాంక్ పిఎన్బితో ప్రారంభించింది. మొదటి యూపీఐ ఆధారిత రూపే కార్డ్ అనేది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఈ రూపే క్రెడిట్ కార్డ్స్ అనేవి ఏవి సంయుక్తంగా ప్రారంభించాయి? త్రిపుర గ్రామీణ బ్యాంక్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిబ్రవరి 2026లో మనకి మొదటి ఆర్ఆర్బి కో బ్రాండెడ్ కార్డుతో ప్రారంభించడం జరిగింది. సో త్రిపుర గ్రామీణ బ్యాంక్
in collaboration with Punjab National Bank, launched by the first ever co-branded RuPay credit card by the regional rural bank in February 2026. So the first RRB co-branded card in Tripura Gramin Bank. So first RRB co-branded card was introduced in Tripura Gramin Bank with PNB. So the first UPI based RuPay card is IDFC First Bank, IDFC First Bank, and this is about first RRB co-branded card ki sambandhinchi. నెక్స్ట్ స్వచ్ఛత పక్వాడ్ అవార్డ్ 2025. మరి స్వచ్ఛత పక్వాడ్ అవార్డ్ అనేది దేనికోసం ఇస్తారు అంటే మనకి పారదీప్ పోర్ట్ అథారిటీ వారు స్వచ్ఛత మరియు స్థిరత్వంలో మెరుగైన పారదర్శకాలను అలాగే మెరుగైన ఉత్తమమైన ప్రదర్శనలను ఇవ్వడంతో వీరు స్వచ్ఛత పక్వాడ్ అవార్డ్ 2025 బహుమతిని పొందడం జరిగింది. మెరుగైన స్వచ్ఛతలలో మరి స్థిరత్వాన్ని పెంపొందించడం జరిగింది. మరి ఎలాంటి స్వచ్ఛత మరియు స్థిరత్వాన్ని వీరు పెంపొందించారు? ఈ పారదీప్ పోర్ట్ అథారిటీ వారు ఎలాంటి స్వచ్ఛతను మరి స్థిరత్వాన్ని పెంపొందించారు అంటే వీరు 1 మిలియన్ చెట్లను నాటడం, 1 మిలియన్ వరకు చెట్లని నాటడం జరిగింది. అలాగే 10 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 1 మిలియన్ చెట్లను నాటారు, అలాగే 10 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అలాగే హరిత హైడ్రోజన్ హబ్గా అభివృద్ధి చెందడం ద్వారా పారద్వీప్ తనని గ్రీన్ హబ్గా మార్చుకుంది, గ్రీన్ పోర్ట్గా మార్చుకుంది. అంటే అన్ని సాంప్రదాయ వనరులను ఉత్పత్తి చేసి స్వచ్ఛతను స్థిరత్వాన్ని పెంచుకుంది. మరి ఈ విధంగా ఈ పారదీప్ పోర్ట్ అథారిటీ అనేది దేనిగా మారింది అంటే గ్రీన్ పోర్ట్గా మారింది. మరి ఇన్ని రకాలుగా చేసినందుకు గాను ఈ పారదీప్ పోర్ట్ అథారిటీకి స్వచ్ఛత పక్వాడ్ అవార్డ్ 2025 బహుమతి అనేది లభించింది. మరి స్వచ్ఛత పక్వాడ్ అవార్డ్ 2025 అనేది ఓడరేవులు షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ నుండి అత్యుత్తమమైన పారిశుద్ధ్య నిర్వహణ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. ఓడరేవులు షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ నుండి ఎక్కడి నుంచి అవార్డుని అందుకుందంట? ఓడరేవులు షిప్పింగ్ మరియు జల మంత్రిత్వ శాఖ నుండి అత్యుత్తమమైన పారిశుద్ధ్య నిర్వహణకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకుందంట. అంటే పారిశుద్ధ్య నిర్వహణ చేసినందుకు గాను, అత్యుత్తమమైన ప్రదర్శనను అందించినందుకు గాను ఈ అవార్డు అందుకుంది అని ప్రకటించడం జరిగింది. సో ఇది స్వచ్ఛతా పక్వాడ్ అవార్డ్ 2025కి సంబంధించి. So Paradip Port Authority has won the first prize in the 2025 Swachh Pakwad Award for its excellent performance in cleanliness and sustainable management. In what category? Paradip Port Authority has won first prize in 2025 in category of excellent performance in cleanliness and sustainable management. So in that case Paradip Port Authority won the first prize in Swachhata Pakwad Award 2025. So in that case in line with the Harita Sagar guidelines, by planting 1 million trees and setting up a 10 megawatt solar power plants, planting 1 million trees and setting up with 10 megawatt solar power plant and developing into a green hydrogen hub. Green hydrogen hub. So Paradip is transforming itself into green port. Paradip is transforming into what? Paradip is transforming itself into green port. So in this case Paradip Port Authority won the first prize in Swachhata Pakwad Award 2025. So
and this is about Swachhata Pakhwad Award 2025. Next, American returns 3 ancient bronze sculptures to ఇండియా. సో మనకి 3 కాంస్య విగ్రహాలను భారత్కి తిరిగి ఇవ్వనున్న అమెరికా. మనకు 1950లో తమిళనాడు నుంచి 3 కాంస్య విగ్రహాలను అమెరికా ప్రభుత్వం తీసుకెళ్లడం జరిగింది. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మరి 1954లో అక్రమంగా వారు తరలించుకెళ్ళినట్లు స్మిత్సోనియన్ మ్యూజియం ఈ నిర్ణయం తీసుకుంది. అంటే స్మిత్సోనియన్ మ్యూజియం వారికి ఈ విషయం తెలిసి ఈ 3 కాంస్య విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి భారత్కి తిరిగి ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకుంది అంట. అంటే తమిళనాడులో ఉన్న ఈ 3 విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి అమెరికాలోని వాషింగ్టన్ DC వారు 1950లో తీసుకెళ్లారంట. మరి దానికి సంబంధించి తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఎవరు చెప్పారు? స్మిత్సోనియన్ మ్యూజియం వారు తిరిగి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు. సో మనకి ఇందుకోసం అమెరికాలోని వాషింగ్టన్ DCలో ఉన్న స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ దశాబ్దాల క్రితం తమిళనాడు ఆలయాల నుండి అక్రమంగా తరలించబడిన 3 అరుదైన కాంస్య విగ్రహాలను భారత్కి తిరిగి ఇచ్చేయనుంది. మరి ఏ విగ్రహాలను తిరిగి ఇచ్చేయనుంది అంటే 12వ శతాబ్దపు సోమస్కంద, అలాగే 16వ శతాబ్దపు సెయింట్ సుందరర్ విత్ పరవై, అలాగే శివ నటరాజ 1990 CE శివ నటరాజ విగ్రహం, అలాగే 12వ శతాబ్దపు సోమస్కంద, అలాగే 16వ శతాబ్దపు సెయింట్ సుందరర్ విత్ పరవై వంటి విగ్రహాలను తిరిగి ఇచ్చేయనున్నారు. సో America returns 3 ancient bronze sculptures to India. So the sculptures are 3. So what are that? Let's see. Shiva Nataraja, it is from 1990 C, and second is Somaskanda, it is 12th century, and 16th century Saint Sundarar with Paravai, 16th century Saint Sundarar with Paravai, 16th century Saint Sundarar with Paravai. So these three sculptures are returns to India. So the Smithsonian Museum made the decision after an investigation revealed that it had been illegally removed. It had been illegally removed in the 1950s in India. So in that case, America returns 3 ancient bronze sculptures to India. Why? Because in an investigation revealed that it had been illegally removed in the 1950s in India. So in that case, this museum was made the decision. So and this is about America returns 3 ancient bronze sculptures to India. Next, Wings India Awards 2026కి సంబంధించి విమానాశ్రయ రంగంలో అత్యుత్తమమైన సహకారాన్ని గుర్తిస్తూ ఈ వింగ్స్ ఇండియా అవార్డ్స్ 2026ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ వింగ్స్ ఇండియా అవార్డ్స్ 2026ని హైదరాబాద్లోని విమానయాన మంత్రిత్వ శాఖ, FICCI మరియు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు మరియు స్థిరత్వంలో సహా వివిధ భాగాలలో అత్యుత్తమమైన ప్రతిభను సత్కరించడం జరిగింది. మరి విమానయాన
రంగంలో సహకారాన్ని అందించినందుకు ఇచ్చే అవార్డ్స్ అని చెప్పొచ్చు. మరి అవార్డ్స్ అనేవి మొట్టమొదటి అంటే ఈ సంవత్సరపు ఉత్తమ ఏరోడ్రోమ్ అవార్డు విమానాశ్రయంలో ఏ విమానాశ్రయానికి లభించింది అంటే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీకి ఈ సంవత్సరం ఉత్తమ ఏరోడ్రోమ్ అవార్డు అనేది లభించింది. అలాగే ఉత్తమ విమానాశ్రయం 25 మిలియన్లకు పైగా ప్రయాణించే 25 మిలియన్స్కి పైగా ప్రయాణించే ఉత్తమ విమానాశ్రయంగా మనకి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది. ఏది? కెంపేగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరులో ఉంది. అది 25 మిలియన్ల ప్రయాణికులను ఉన్న ఉత్తమ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం గుర్తింపు పొందింది అంటే బెంగళూరు విమానాశ్రయం. దాని పేరేంటి? కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. అలాగే ఉత్తమ విమానాశ్రయం 10 నుంచి 25 మిలియన్ల, ఇంతకుముందు 25 మిలియన్ల ప్రయాణికులను ఉంచిన విమానాశ్రయంగా బెంగళూరు విమానాశ్రయం ఉత్తమ విమానాశ్రయంగా పేరు పొందింది. ఇప్పుడు 10 నుంచి 25 మిలియన్ల ప్రయాణికులతో ఉన్న విమానాశ్రయంగా మనకి పూణే ఎయిర్డ్రోమ్ ఉత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందడం జరిగింది. సో ఇది వింగ్స్ ఇండియా అవార్డ్స్ 2026కి సంబంధించి. సో the Wings India 2026 awards were announced on January 29, 2026. Awards were announced in where? On January 29, 2026 in Hyderabad. So best aerodrome of the year, best aerodrome award of the year goes to Indira Gandhi International Airport in India. And best airport above 25 million passengers goes to Kampegowda International Airport in Bangalore. And best airport 10 to 25 million passengers award goes to Pune Aerodrome. And this is about Wings India Awards 2026. It was held in Hyderabad on 29 January 2026కి సంబంధించి. నెక్స్ట్ ప్రపంచ సర్వమత సామరస్య వారం, వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్, వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్. మరి ఈ ప్రపంచ సర్వమత సామరస్య వారం అనేది ఎందుకోసం జరుపుకుంటారు అంటే మనకి వివిధ మతాల మధ్య పరస్పర సహకారం, అలాగే వారి మధ్య గౌరవం, అలాగే వారిపై శాంతిని కనబరిచే ఉద్దేశంతో ప్రపంచ సర్వమత సామరస్య వారాన్ని జరుపుకుంటారు. మరి ప్రపంచ సర్వమత సామరస్య వారాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారంలో 1 నుంచి 7 తేదీల మధ్యలో జరుపుకుంటారు. అంటే మతాలలో పొరుగు వారిపై ప్రేమ అనే థీమ్తో దీన్ని ఏర్పాటు చేశారు. భగవంతునిపై ప్రేమ మరియు పొరుగు వారితో ప్రేమ అనే థీమ్తో ప్రారంభించారు. ఏది? ప్రపంచ సర్వమత సామరస్య వారం, వరల్డ్ ఇంటర్నేషనల్ ఫెయిత్ హార్మోనీ వీక్. సో దిస్ వరల్డ్ ఇంటర్నేషనల్ హార్మోనీ వీక్ was celebrated every year on February 1st week, February 1st to 7th. So in that case, the main objective of this celebration is to promote peace and understanding and mutual respect among different regions and among different religions. It was adopted by the United Nations in 2010. And this is about so it is recognized with the theme of love of God and love of neighbor. It is recognized with what theme? It is recognized with the theme of love of God and love of neighbor. And this is about World International or World Interfaith Harmony Week. So and
ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.